దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఒకసారి మనం అందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడి 2-3 నెలల్లో మొదట్లో వీళ్ళే ఈ ప్రభుత్వానికి ఒక పేరు పెట్టుకొని, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఒక పేరు పెట్టుకొని, వీళ్ళ ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని కొద్ది రోజులు కాలం గడపడం జరిగింది. మరికొద్ది రోజులు విజయవాడ నగరంలో వరదలు వస్తే వరదల పేరుతో ఎంతోమందిని పిలిపించుకొని చందాల రూపంలో వరద బాధితుల సహాయం కింద ఆ వరదలతో దాదాపు 1 నెల 2 నెలల కాలం గడిపారు. మరి అటువంటి సందర్భంలో ఎక్కడ ప్రజలు అయ్యా మాకు మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చండి అని అడుగుతారో అనేటటువంటి భయపడి వెంటనే ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి చివరికి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆ అంశాన్ని కూడా దాదాపు 1 నెల 2 నెలల పాటు కొనసాగించారు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నాటకాలు కళాకారులతో వేపిస్తారు. మామూలుగా వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు నాటకాలు వేసుకుంటూ ఏదో ప్రతిపక్ష పార్టీల పైన కుళ్ళుతో కూడినటువంటి కామెడీలు చేసుకుంటూ కొద్ది రోజులు కామెడీలు చేశారు. ఇవన్నీ సరిపోక ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రారంభోత్సవానికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు, రెన్యూ పవర్ కావచ్చు, కొప్పర్తి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా ఒక ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేదానికి జీవోల ద్వారానే సాధ్యమవుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రారంభోత్సవం చేయకుండా ఉన్నటువంటి వాటికి వీళ్ళు వచ్చి శిలాపాలకాలు పెట్టుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని మేము అభివృద్ధి చేశామని చెప్పి ఫోటోలకు పోజులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు కొద్ది రోజులు చూశాం. మరి అది కూడా 1 నెల 2 నెలల కాలం గడిపారు. ఇవన్నీ సరిపోలే, వీళ్ళకి సరిపోక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అలా ఢిల్లీ వెళ్ళిపోయి రావాలనేసి కాఫీ తాగాలంటే ఢిల్లీకి వెళ్ళా. 40 సంవత్సరాల పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో ఈరోజు కాఫీ, ఢిల్లీకి పోవటం, ఒక కాఫీ తాగటం, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు మరి రావటం. ఆయన ఏదో పోయాడు, కాఫీ తాగాడు, వచ్చాడు అంటే మళ్ళీ ఆయన పార్ట్నరు అరే ఆయన పోయి కాఫీ తాగాడు, అంతకన్నా మించి మనం కూడా ఉండాలి కదా అనేసి ఈయన మళ్ళీ ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ వెళ్ళి ఈయన ప్రధానమంత్రి గారితో ఆవేశంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆవేశం స్టార్ ప్రధానమంత్రి గారితో భోజనం. అది సరిపోక ఆయన మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేక
మళ్ళా తమిళనాడు, ఒకసారి మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలు తిరుక్కొని బీజేపీ జెండా, బీజేపీ అజెండాను మోస్తూ ఇక్కడ ప్రజలు దాదాపు ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన 15 సంవత్సరాలకు 10 జెండాలు మారిస్తే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను, ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసి పక్క రాష్ట్రాలలో బీజేపీ అజెండాను మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయనంటే తిరిగాడు అనుకోవచ్చు. ఇంకొక నాయకుడు రెడ్ బుక్ స్టార్ లోకేష్ గారు, తండ్రి కాఫీ తాగి వచ్చాడు, ఢిల్లీకి పోయి పార్ట్నర్ ఏమో పోయి భోజనం చేసుకొని వచ్చినాడు, అంతకన్నా మించి నేను కూడా ఉండాలి కదా అనేసి ఒక ఆతృతతో ఈయన ఏకంగా కుటుంబంతో సహా పోయి ప్రధానమంత్రి గారితో 3 గంటల సేపు విందు. నేను అడుగుతా ఉన్నా ఈ నాయకులందరినీ, ఈ ముగ్గురు నాయకుల్ని, మీరు ప్రధానమంత్రితో కలిసి ఒకరేమో కాఫీ తాగి, ఒకరేమో భోజనం చేసి, ఒకరేమో విందు భోజనం చేసి పోటీలు పడి మరి మీరు ఢిల్లీకి పోతున్నారే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను ఏ రోజైనా, ఏ నిమిషమైనా మీరు ప్రధానమంత్రి గారితో చర్చించినారా? లేదే. పోయి సార్ మేము కాఫీ తాగేదానికి వచ్చాం, మీరు కూడా మా రాష్ట్రానికి రండి సార్ అంటారు. ఆయన కూడా పాపం పెద్ద ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న ఎప్పుడో వచ్చాడు, అరే పిలిచినారు కదా, మా దగ్గరకు వచ్చి కాఫీ తాగినారు, భోజనాలు తిన్నారు, మేము కూడా పోవాలనేసి అమరావతి పేరుతో వచ్చినాడు. జేబులో నుంచి తీసి ఒక చాక్లెట్ ఇచ్చినాడు. చాక్లెట్ ఇచ్చి ఆయన టాటా బాబాయ్ చెప్పి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మరొకసారి రేపు నెల జూన్ 21వ తారీఖు కనుక ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాడు. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి చెప్పి వెళ్ళేదానికి మాత్రమే వస్తున్నాడు. మరి ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటి? ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజల పేరుతో మీరు చేసినటువంటి అప్పులు 1,35,000 కోట్ల రూపాయలు. ఈ 11 నెలల్లో మీరు చేసినటువంటి అప్పులు. ఒక పక్క అప్పులు చేయటమే కాకుండా ప్రజల నడ్డి విరిచే విధంగా 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి. ప్రజలు ఒక పక్క ఇబ్బందులు ఉంటా ఉంటే, మరొక పక్క మీరు గత నెల రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మహానాడు పేరుతో మరొక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. సరే, గత నెల రోజులుగా దాదాపు 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు పేరుతో మరి జిల్లా స్థాయిలో దాదాపు 26 జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి మహానాడు పేరుతో ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి మహానాడు జరుపుతూ ఉన్నారు. ఈ మీడియా సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, గత నెల రోజులుగా మీరు జరుపుతున్నటువంటి మినీ మహానాడు కార్యక్రమంలో కావచ్చు, జిల్లా స్థాయి మహానాడులో కార్యక్రమంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి మహానాడు కార్యక్రమంలో కావచ్చు, ఒక్కరంటే ఒక్కరైనా, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎంపీ కానీ, ఏ మంత్రి కానీ, ఏ టీడీపీకి సంబంధించిన నాయకుడు కానీ పలానా వ్యక్తికి ఈ సంవత్సరం రోజుల కాలంలో ఇది చేశాం, పలానా ఊరికి ఇది చేశాం, పలానా జిల్లాకి ఇది చేశాం, పలానా వర్గానికి ఇది చేశాం, మహిళలకు ఇది చేశాం, విద్యార్థులకు ఇది చేశాం, నిరుద్యోగులకు ఇది చేశాం, రైతన్నలకు ఇది చేశాం, ఉద్యోగస్తులకు ఇది చేశాం, ఒక్కటంటే ఒక్క మంచి పని చెప్పినటువంటి పరిస్థితి మీకు ఎవరికైనా ఉందా? అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఉన్నారు, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో. ఇదే మహానాడు సభల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే
తిరుగుబాటు ఎగరవేస్తూ ఉన్నారు. మరి ఇది టీడీపీ పార్టీ పతనానికి కారణం కాదా అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మేము చెప్తాం ధైర్యంగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకులుగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలోనూ భారతదేశంలోనే ఒక చరిత్ర సువర్ణ అధ్యాయంగా లిఖించబడుతుంది. ప్రతి ఊరిలో సచివాలయాలు ఏర్పాటు చేశాం, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం, ప్రజల గుమ్మం దగ్గరికి నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి వైద్యాన్ని చేర్చగలిగాం. ప్రతి తల్లికి చదివించుకోవడానికి అమ్మఒడి ఇవ్వగలిగినాం, రైతన్నకు రైతు భరోసా ఇవ్వగలిగినాం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అత్యధికమైన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వగలిగినాం, భోగాపురం ఎయిర్పోర్ట్ చేయగలిగినాం, మెడికల్ కాలేజీలు కట్టగలిగినాం, ఉద్దానం కిడ్నీ బాధితులకు గొప్పగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగినాం. ప్రతి ఊరిలోనూ ప్రభుత్వ ఆస్తులు పెంచగలిగినాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ప్రయత్నాలు ఒక చిత్తశుద్ధితో, ఒక అంకితభావంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చేయగలిగిందనేసి సగర్వంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా చెప్తా ఉంటే మీరేం చెప్పుకుంటున్నారు? ఈరోజు ప్రతిరోజు ప్రతి గంట ఫలానా మంత్రి పైన కేసు, ఫలానా అధికారి అరెస్టు, నిత్యం ప్రతిపక్ష పార్టీని అణగదొక్కడానికి మీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారే కానీ ప్రజలకు మంచి చేయడానికి మాత్రం కాదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్తా ఉన్నాం, మీ నాయకుడి యొక్క ఫోటో ప్రభుత్వ శాఖల్లో గోడల మీద ఉండొచ్చేమో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గడపలో గడప ఉంటుందనేసి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఊరు తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం బస్సు యాత్ర చేశారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక లారీ పెట్టుకొని వారాహ యాత్ర చేశారు, నారా లోకేష్ గారేమో యువగలం పేరుతో రోడ్ల మీదకి ఎక్కి ముగ్గురు కలిసి ప్రతి ఊరిలో చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించి రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తాం, అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పి, అదే సందర్భంలో మరొక పక్క ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మీ భూములు లాక్కుంటాడు, లేకపోతే వాలంటీర్లు అంతా ఉన్నారు, 30,000 మంది అమ్మాయిల్ని అక్రమంగా రవాణా చేసినారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, ప్రజలను రెచ్చగొట్టి కులాల పేరుతో, మతాల పేరుతో విద్వేషం రగల్చి ప్రజలకు ఆశ చూపించి ప్రతి ఊరు తిరగటం వల్ల కొంత శాతం మంది ప్రజలు ఒక ఆలోచన చేసినారు ఎన్నికల ముందు, అయ్యో ముసలాయన చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 2019 వరకు దాదాపు 200 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, అప్పట్లో లాస్ట్లో ఒక 6 నెలలు ఉండగా పసుపు కుంకుమ కార్యక్రమం మాత్రం చేపట్టాడు, అవన్నీ చేయలేదేమో, ఆయనలో ఎక్కడో చేత పశ్చాత్తాపడ్డాడేమో, ఈ చివరి రోజుల్లో ప్రజలకు ఏదైనా మంచి చేస్తాడేమో అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే న్యాయం చేశాడో ఇంకా ఆయన అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నాడు కదా అనేసి, అంటే ఇంతమంది పవన్ కళ్యాణ్ ఒక పక్క రెచ్చగొట్టి వీళ్ళందరూ కలిసి చెప్తున్నారు కదా, మా జీవితాల్లో ఇంకా ఇంకా కొంత ఏమన్నా బెటర్గా వెలుగులు వస్తాయేమో అనే ఉద్దేశంతో ఒక 10-12% మంది ఆయన చెప్పిన మాటలను నమ్మి వాళ్ళని అధికారంలోకి కూర్చొని జరిగింది. అధికారంలోకి కూర్చున్న తర్వాత మహిళలకు
ఇస్తామన్న చెప్పినటువంటి తల్లికి వందనం దో ఈరోజు, దో రేపు, దో ఇంకొక నెల కాలయాపన చేస్తూ మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సిన కార్యక్రమాలన్నీ ఎగరగొట్టినారు. అన్నం పెట్టేటటువంటి రైతన్నకి అన్నదాత సుఖీభవ అనే ఒక టైటిల్ పెట్టి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇదిగో అదిగో అని మొదటి సంవత్సరం అంతా ఎగరగొట్టారు. పిల్లలు చదువుకునేటటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చదివేటటువంటి పిల్లలు ఎంతో ఉన్నత ఆశయాలను తమ జీవితంలో మంచి భవిష్యత్తును కోరుకునేటటువంటి పిల్లలు, చదువుకునేటటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వక ఈరోజు కూలి పనికి పోయేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఇదే కాదు, ఎన్నో హామీలు, దాదాపు 145 హామీలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, లేదు. ఏ ఒక్క హామీ కూడా మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటిది ఇంతవరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రెండవ సంవత్సరం కూడా వస్తుంది. ఇప్పుడు మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి హామీలు నెరవేరుస్తారా, లేదా రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటిది మరి తూతూ మంత్రంగా ఏదో అన్నదాత సుఖీభవ లేకపోతే తల్లికి వందనం అనేసి కొంత వేసేసి చేతులు దులుపుకుంటారా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, హామీలను నెరవేర్చడం అంటే అధికారం ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసినంత సులభం కాదు. హామీలను నెరవేర్చడం అంటే మానవత్వంతో కూడినటువంటి ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావం, చేయగలననే ఒక తపన ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఉంటేనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి సాధ్యమవుతుందనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొక పక్క ఈ రాష్ట్ర ప్రజలు కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. చెట్టు నాటి నీళ్లు పోసి వ్యవసాయం ఏ విధంగా చేస్తారో కష్టపడి ఆ విధంగా రాజకీయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే, పంట పండిన తర్వాత కాయలకు తన పేరు పెట్టుకొని రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గట్టిగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించుకోవటానికి చేయి కలుపుదామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జరుగుతున్నటువంటి మహానాడు కాదు, నయ్య వంచనకు గురి చేసినటువంటి దగానాడు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం మా నాయకుల పట్ల విషం చిమ్మటానికి మాత్రమే మీరు కార్యక్రమాలు పెడుతున్నారే కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఈరోజు కడపలో జరుపుతూ ఉన్నారు. అమరావతిలో భోంచేసి రాయలసీమకు వచ్చి చేతులు కడుక్కునే విధంగా ఇక్కడికి రాయలసీమలో కడపకు వచ్చి మహానాడు పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి ఇదే కడప నడిబొడ్డున గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, అన్నమయ్య రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి మీరు చెప్పినటువంటి ఆదుకుంటామని ఇంతవరకు లేదు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పూర్తి చేస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. అవన్నీ చేయగలిగితేనే ఆ ప్రాంత ప్రజలు పండగ వాతావరణం జరుపుకుంటారు. కానీ మీరేదో వచ్చి పసుపు జెండాలు కట్టుకొని మహానాడు కార్యక్రమాలు పెట్టి మా నాయకులను తిట్టినంత మాత్రాన మళ్ళీ దానికి మహానాడు ఒక పండగ ఎందుకు చేసుకుంటారు? పండగ ప్రజలు ఏం చేసినారని, ఏం ఉద్ధరించినారని పండగ వాతావరణంలో చేసుకుంటారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తశుద్ధితో అమలు చేయండి. మేమేం గొంతమ్మ కోరికలు కోరటంలే ప్రజల పక్షాన. మీరేదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రమే నెరవేర్చమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అందుకే హామీల పట్ల చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి కార్యాచరణ రూపొందించండి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై జగన్. అందరికీ నమస్కారం.
సుదీర్ఘంగా మిత్రుడు రమేష్ గారు అన్ని పాయింట్స్ చెప్పాడు. చాలా సంతోషము. నేను చెప్పబోయేది నేను ఒక మాట చెబుతాము అనే ఉద్దేశంతో రమేష్ గారు పిలిచారు, వచ్చాను. ఇది వైఎస్ఆర్ జిల్లాలో జరిగే మహానాడ మాయనాడ అంటే మోసం చేసేకి పెట్టినటువంటి మాయనాడు. అక్కడ ఏం చెప్తున్నారు? సూపర్ 6 పేరుతో రాజ్యాధికారం లేకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రమేష్ చెప్పినట్టు ఒక్కటి కూడా అమలు చేయకోకుండా కబుర్లు చెబుతూ రెడ్ బుక్ పేరుతో ఎవరెవరైతే నాయకులు కార్యకర్తలు మంచిగా పార్టీకి పనిచేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారో, కష్టించి పనిచేశారో వాళ్ళందరినీ శిక్షించడానికి ఎవరైతే నీతి నిజాయితీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా పనిచేశారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి సస్పెండ్ చేసి ఒక దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నాడంటే ఆయన వయస్సుకు, ఆయన అనుభవానికి ఇదేనా నిదర్శనం అని నేను అడుగుతున్నాను. నువ్వు సూపర్ 6 అని చెప్తివి. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో లోకేష్ శాసనాలంట, కొత్త రకమైనటువంటి పోకడతో శాసనాలు ఏం చేస్తారయ్యా? నీ సూపర్ 6 చేయనప్పుడు ఆయన శాసనాలు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా మోసం, దగ. ఇటువంటి పాలన అంతమొందించకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి రామరాజ్యం నెలకొల్పినవాడు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి పేదవాడికి రాజ్యాధికారం కావాలి. బీసీ కూడా ఓసీ అయినా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మకు ఒక బోయ కులస్త్రాలు ఇచ్చినాడు. అది ఓసీ అయింది. ఏ రెడ్డికో ఏ చౌదరికో పోవాలా? అటువంటి పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలో మాకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని కోల్పోయినాం, పోగొట్టుకున్నాం. సూపర్ 6 అనొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ తిరిగి మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు 2 ఏళ్ళు పట్టింది ప్రజల్లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లోనే ప్రజల్లోకి వచ్చాడు, ప్రజలకు అండగా నిలిచాడు, నీ దుర్మార్గాన్ని ఎండగట్టాడు. అటువంటి వ్యక్తి ముందర నువ్వెంత, నీ బతుకెంత అని చెప్పి కూడా ఈ వయసులో నేను నిలదీస్తున్నాను. నిన్ను, నీ తండ్రిని, లోకేష్ తండ్రి ఈ రాష్ట్రానికి శని దాపరించి అన్ని వర్గాలు నాశనం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ముందుకు నడుస్తామని మీ అందరికి సెలవిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, అరాచక పాలన సాగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నారు. నిన్నటి రోజున తెనాలిలో చూసాం, 3 యువకులు దళితులు, బలహీన వర్గానికి చెందిన మైనారిటీలు 3 పిల్లలను ఏ విధంగా చిత్రహింస చేశారంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతా ఉందో, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం పెద్ద మనుషుల మాటలు విని ఈ పోలీసులు దౌర్జన్యాలు నడి రోడ్డు పైన ఆ 3 యువకులను అంత నీచంగా కొట్టారంటే దానికి ఈ కూటమి పెద్దలే సమాధానం చెప్పాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి అని చెప్తూ ఉన్నాం పదే. ఎందుకంటే ఇప్పటికీ అమరావతి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. గతంలో 2014లో శంకుస్థాపన చేస్తే అక్కడ ఉన్న దళిత శాసనసభ్యులను కూడా ఆ స్టేజ్ పైకి పిలిచి ప్రధానమంత్రితో పరిచయం చేయలేని వ్యక్తి
చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మొన్నటి రోజున ఈ మరీ రెండోసారి కూడా చేశారు. అక్కడ కూడా ఆ దళిత శాసనసభ్యుని రెండోసారి కూడా పిలవలేదు. మరి ఈయన దళితుల పట్ల ప్రేమ చూపుతాను అంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఒక దళితుని ఒక శాసన మండలి చైర్మన్ చేసి ఒక పెద్దల సభకు చైర్మన్ చేసి కూర్చొని పెట్టిన అంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దళితులు అంటే దళితుల పట్ల ప్రేమాభిమానం ఎవరికి ఉందో ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఒకసారి గమనించాలి. తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఒక మాట చెప్తున్నారు, ఈరోజు మేము వైఎస్ఆర్ జిల్లాను పసుపుమయం చేశామని. ఎక్కడ పసుపుమయం చేశారండి మీరు ఏదో అక్కడ ఇప్పుడు ఇంతవరకు రమేష్ అన్న చెప్పారు, అక్కడ భోజనం చేసి ఇక్కడ చేతులు కడుక్కున్నట్లు. మీరు ఏ విధంగా ఇక్కడ కడప జిల్లాలో మీరు మహానాడు పెట్టారో మాకు తెలియదు, కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ పట్ల ప్రేమ ఉంటే మీరు కడప జిల్లాలో కడపకు వచ్చి ఈ మహానాడు పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు 1993లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతానట్లే పేదలకు బలహీన వర్గాలకి తినేకి తిండికి కూడా సమస్య అయ్యి ఆయన ఆ రోజు 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి ప్రజలకు అంత దగ్గర అయితే నువ్వు 1995లో ముఖ్యమంత్రి అయినాక నువ్వేం చేశారు? ఆ 2 రూపాయల కిలో బియ్యం తీసేసి 5 రూపాయల 25 పైసలు కిలో బియ్యం చేశావు. మరి మీరు పేదలకు ఎక్కడ మీరు దగ్గర అవుతున్నారు? మీరు ఏ మాత్రం కార్పొరేటర్ సంస్థలకు మాత్రమే మీరు లబ్ధి చేకూరుస్తారు తప్ప దళితులకు ఏ మాత్రం న్యాయం చేయరని కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇదే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి నామకరణం చేశాడు, విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మేము ఈసారి కడప జిల్లా 10 సీట్లు మావే అని నిన్న ఒక్కొక్క మీ ఎమ్మెల్యే మాట్లాడతారు. తర్వాత అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే నిన్న మహానాడుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడి జనాలను తరలించుకోకుండా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన పాము, మేము జగన్ గురించి మాట్లాడేది ఏముంది అని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఈయన అభివృద్ధి చేసింటే అభివృద్ధి గురించి మాట్లాడు. నీ కూటమి ప్రభుత్వం ఏమైనా ఈ సంవత్సర కాలంలో పేదలకు ఏదైనా అభివృద్ధి చేసింటే వాటి గురించి మాట్లాడు. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడను, నీకెక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఊవెత్తిన కెరటంలా లేసావు. చూడండి, మీరే భయపడతా ఉన్నారు. ఆయన బయటకు వచ్చాడంటే ఎంతమంది జనాలు వస్తున్నారని. మీ మాదిరి జనాలు లేకోకుండా హంద్రీనియో కాలకు ఫోన్లో మాట్లాడుకుంటా పోయే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా దగ్గుపాటి ప్రసాద్ గారు, మీకు ఈ మాటలు మాట్లాడకుండా మీరు అభివృద్ధి మాత్రమే మాట్లాడండి అని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కడపలో మహానాడు. ఏమండి, కడపలోనే మహానాడు జరపాలనా? కుప్పంలో జరుపుకోకూడదా? కుప్పంలో నీ కార్యకర్తలు రారా? అంటే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి కడపలో పెట్టి అవును చూపించుకునే అవసరం ఏం లేదు. ఆల్రెడీ మీరు సంవత్సరం కిందటే కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలం మీరు ప్రజలకు, మహిళలకు ఏమి న్యాయం చేశారు అని ఒక్క విషయాన్ని మీరు మహానాడులో తెలియజేయండి. అంతేగాని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆల్రెడీ మీ పెయిడ్ బ్యాచ్లన్నీ తిడుతున్నాయి. మళ్ళీ అదే పనిగా మహానాడని కోట్లు ఖర్చు పెట్టి జగనన్నని తిట్టిస్తున్నారంటే మీకు ఎంత భయం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు వెన్నులో ఎంత వణుకు పుడుతోంది చూడు సంవత్సరానికే. ఇంకా 4 సంవత్సర కాలం జగనన్నను చూసి మీరు ఎక్కడికి పారిపోతారు? మీ ఈ ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఎమ్మెల్యే ఒక్క అభివృద్ధి పనికి శంకుస్థాపన సొంతంగా చేశారా? గత ప్రభుత్వ పాలనలో కాకుండా మీరు సొంతంగా ఒక అభివృద్ధి చేశారా? ఒక మహిళకు మంచి చేశారా? ఒక విద్యార్థికి మంచి చేశారా? ఒక యువతకు మంచి చేశారా? ఇన్ని పెట్టుకొని ఎంతసేపు జగనన్నను ఆడిపోసుకోవడమా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు చెప్తున్నా నేను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నిన్న కడపలో అబ్బాయి పేరు రవీంద్రారెడ్డి ఏదోసం
రాజశేఖర్ రెడ్డి గారి మహానేత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పచ్చతోరణాలు కడుతుంటే భగవంతుడు ఏం చేశాడు? షార్ట్ సర్క్యూట్ తో అతనికి 2 చేతులు 1 కాలు పోయింది. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోండి. పోలీస్ వ్యవస్థ కావచ్చు, అంటే పోలీస్ వ్యవస్థలో ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వారు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కావచ్చు, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో అనవసరంగా వాళ్ళందరినీ కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదని ఇదే ఉదాహరణ. మీకు అతను హాస్పిటలైజ్డ్ అయ్యాడు. ఏమండి మీకు కడప నగరం చాలేదా పచ్చతోరణాలు కట్టుకోవడానికి? రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కావాల్సి వచ్చిందా? ఆ మహానేతను రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచమే పొగుడుతుంది. మీకేం కళ్ళు కనిపించడం లేదా? ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామని? మీరు శాసనాలు కాదు అటు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు ఏమేం తిట్టాలి అనే శాసనం చేస్తున్నారు. కానీ ఈనాడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు, ఏమైంది? ప్రతి తల్లికి నల్లగరి బిడ్డలకు తల్లికి వందనం అన్నారు, అమ్మఒడి అనే పేరు తీసి తల్లికి వందనం అన్నారు, ఏమైంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1500 ప్రతి నెల ఇస్తామన్నారు, ఏమైంది? చదువుకొని ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3000 రూపాయలు అన్నారు, ఏమైంది? మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమైనాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది? మహిళల డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన మాట ఏమైంది? ప్రతి మాట ఫెయిల్యూర్. మీ ఫెయిల్యూర్ ని సక్సెస్ గా చూయించుకోవడానికి ఈనాడు మహానాడు ఏర్పాటు చేసి జగనన్నను తిట్టిస్తారా? జగనన్నను మీరు తిట్టనవసరంలా. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు జగనన్న ప్రతి మహిళ గుండెలో, ప్రతి విద్యార్థి గుండెలో, ప్రతి పేద ప్రజల గుండెలో నిలిచిపోయారు. ఏమంటే ఏదో చేస్తామని చెప్పి మోసపోయి ఓట్లేశారో, మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారో అదంతా భగవంతునికే తెలుసు. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోవడం ఖాయం. జగనన్నకు మద్దతు ఇవ్వడం ప్రతి మహిళ కూడా చూస్తా ఉంది. ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు, అయ్యో పొరపాటు చేసినామని. అందరూ సంవత్సరానికే రియలైజ్ అయ్యారు. మీరు 4 సంవత్సరాలు గడిచినా రియలైజ్ అయ్యేటట్లేరు. మీరు ఎంత తిడితే అవన్నీ జగనన్నకు ఆశీర్వాదాలని మేమనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వాన్ని మట్టి గర్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొస్తారని తెలియజేస్తున్నాం.